మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజన్న సిరిసిల్ల జిల్లా బస్ యాక్సిడెంట్ లో సారంపల్లి వద్ద బస్ యాక్సిడెంట్ అవడం జరిగింది. మనం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాం. ముస్తాబాద్ మండల్ పోతుగల్ గ్రామానికి చెందినటువంటి నిశాంత్ అనే అబ్బాయి తన తండ్రిని వెతకడానికి వెళ్ళి తన ఫ్రెండ్తో బన్నీ అనే తన ఫ్రెండ్తో వెళ్ళి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. బన్నీ ఆసుపత్రిలో ఉన్నాడు. నిశాంత్ చనిపోవడం జరిగింది. మరి ఈ సంఘటనపై వారి బంధువుల్ని తెలుసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం. వారి బంధువుల దగ్గరికి ఎలా జరిగింది, ఏమైంది, ఎట్లా జరిగింది, మరి యాక్సిడెంట్ డ్రైవరు పొరపాటు వల్ల జరిగిందా, పిల్లల పొరపాటు వల్ల జరిగిందా, ఏం జరిగిందో కొద్దిగా మీరు చెప్పండి. నిశాంత్ స్నేహితుడు మా గ్రామానికి చెందిన ఈరోజు వాళ్ళ తల్లిగారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడని తెలుసుకొని అక్కడికి వెళ్తున్న సందర్భంలో రోడ్డు క్రాస్ చేస్తున్న సందర్భంలో అది ఎలా జరిగింది అనేది మాకు కూడా అనిపించడం లేదు. ఎస్ఐ గారికి ఇప్పుడే కంప్లైంట్ చేస్తున్నాం. దాన్ని పూర్తి విచారణ చేసి చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా సహకరించాలని చెప్పి మా అసలుపల్లి ఎస్ఐ గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు కూడా మైనర్ బాలురే. ఈరోజు పిల్లలు చనిపోయిన సందర్భంలో కూడా మా స్కూల్ పాఠశాల యాజమాన్యం కూడా ఈరోజు స్కూల్ను బంద్ చేసి పిల్లలందరూ కూడా శోక సముద్రంలో ఉన్నారు. ఆ బాధను తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి స్కూల్ ఈరోజు బంద్ చేసి ఈ పిల్లాడు చనిపోవడం అనేది మా వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకే కానీ తీరని లోటు. వాళ్ళు కూడా పెద్దగా ఆర్థికంగా కానీ ఉన్న మా కుటుంబం ఏం కాదు. వారికి న్యాయం ఏ విధంగా చేస్తారని నాకు కూడా నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు. ఇప్పుడు మేము కూడా చాలా బాధలో ఉన్నాం. వారు తంగల్పల్లి ముస్తాబాద్ మండలికి తంగల్పల్లికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు రాత్రి కనపడలేదని వాళ్ళ నాన్న ఆకి గురించి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ నాన్నగారు ఆకి ఇక్కడ ఉంటుంది కావచ్చు అని రావడం కూడా నాన్నగారు కొత్త రావడం జరిగింది. మీకు ఎలా తెలిసింది? ఉన్న ధర తెలిసింది. ఒకటి పిల్లగాడు ఇంకో పిల్లగాడు వారికి డ్యామేజ్ కాలేదు కాబట్టి అక్కడ ఊర్లో వారికి సంబంధం పోతుగల్ గ్రామ సర్పంచ్ గారు ఇక్కడనే ఉండడం రావడం జరిగింది. ఇప్పుడే వారిని కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ ఎలా జరిగింది? ప్రమాదవశాత్తు మా గ్రామస్తుడు యువకుడు అన్న నిశాంత్ అనే యువకుడు ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్ కింద వెంగళపెట్టుకు బస్సులు పడడం జరిగింది. దీనికి మా గ్రామస్తులంతా కూడా చూస్తున్నాం. మరి దీనికి మన ఆర్టీసీ వారు కానీ మరి ప్రభుత్వం కానీ అందరూ కూడా ఆ యువకుని తల్లిదండ్రులు చాలా గరీబ్ వాళ్ళు, వారికి అన్ని విధాల సహకారం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈ సంఘటన మా గ్రామస్తులందరినీ కూడా దుఃఖ సాగరంలో నుంచి చాలా బాధాకరమైన విషయం. చిన్న వయసు, ఒకటే కుమారుడు అతనికి. మరి అందరూ కూడా ఆర్టీసీ డిపో మేనేజర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా కుటుంబానికి సహకారం చేయాలని కోరుకుంటూ, ఇంతటి సంఘటన జరిగినా మరి ఇంత ప్రమాదం జరిగినప్పుడు మరి చాలా బాధగా ఉంది. దీన్ని మీరు గమనించి ఆర్టీసీ డిపోలో మేనేజర్ గారు సహకరించాలని కోరుకుంటూ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. మరి వారు కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నాం.
నిశాంత్ తండ్రి కనబడడం లేదని నిన్నటి నుంచి మీరు చూస్తున్నారని మీరు అన్నారు. ఏం జరిగింది అక్కడ? మరి వాళ్ళ తండ్రి కనబడకపోవడానికి కారణం ఏంటో కొంచెం చెప్పాలి. అది ఏం తెలియదు మాకు. ఇంటి నుంచి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిండని తెలిసింది. అక్కడ మరి మా నాన్న ఉన్నాడని తీసుకురానికి పోయిండా ఏమైందో మాకు ఇంకా క్లారిటీగా తెలియలేదు. వీళ్ళు నాన్న కోసం అనే వెళ్ళారు. అక్కడ పోయినాక ఈ మధ్య వార్తల్లో ఈ సంఘటన జరిగింది. నిషాద్ అనే యువకుడు బస్సు యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది. మనం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ప్రభుత్వం ఎన్నోసార్లు విన్నవించుకుంటుంది. ఏమనంటే చిన్నపిల్లలకు బండి ఇవ్వద్దు, లైసెన్స్ లేని వాళ్ళకు బండి ఇవ్వద్దు, హెల్మెట్ లేనిది బండి నడపకూడదు అని ఇలాంటి రోజు ఎన్నో సందేశాలు ఇస్తూనే ఉంటుంది. కానీ మన తల్లిదండ్రులు చిన్నపిల్లలకు బండ్లు కొనియడం, బండ్లు కొనిచ్చి లైసెన్స్ లేకున్నా వాళ్ళని ఇవ్వడం, ఇది చాలా ఇలాంటి నిశాంత్ అనేటువంటి పిల్లలు ఎంతమందో మన ముందే చూస్తుండగానే కనుమరుగైపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించాలి కంపల్సరీ. దాంతోపాటు లైసెన్స్ ఉంటేనే బండి నడపాలి. లైసెన్స్ లేక ఇలాంటి చిన్నపిల్లలకు బండి ఇచ్చి ప్రాణాలు కోల్పోవడానికి మనమే అంటే తల్లిదండ్రులు, వ్యవస్థ బాధ్యత వహించవలసి వస్తుంది. ఈరోజు తను ప్రభుత్వం చెప్పినట్టు వింటుంటే పెద్దవాళ్ళు లైసెన్సు పొంది నడుపుతుంటే ఇలాంటి యాక్సిడెంట్లు కాకపోవు. ఎందుకంటే తనకు అనుభవం ఉంటేనే గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చేది. హెల్మెట్ ధరించక తను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇలాంటివి ముందు ముందు జరగదని సుమన్ టీవీ ద్వారా మేము ప్రత్యేకంగా తెలుపుతున్నాము. పట్టు ప్రవీణ్, సుమన్ టీవీ, రాజన్న సిరిసిల్ల జిల్లా.